హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జూలై 5 2024 కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అయితే మనం ఫస్ట్ కూడా చూసుకున్నట్లయితే మనకి విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం వచ్చేసి మనకి శివశంకర్కి ఇచ్చారు ఫ్రెండ్స్. ఈయన తమిళ రచయిత్రి. అలాగే మనకి 5 lakhs కూడా ఇస్తారు. అలాగే మనకి సరస్వతి సమ్మన్ అవార్డు 2022 వచ్చేసి మనకి సూర్యవంశంకి అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై నివేదిక లాసెన్స్ అయితే వస్తుంది నివేదిక. అండ్ 2008 అండ్ 2019 మధ్య చూసుకున్నట్లయితే మనకి ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంది అండ్ హైదరాబాద్ సెకండ్ ప్లేస్ అండ్ లాస్ట్లో వచ్చేసి మనకు తక్కువ సిమ్లా ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జూలై 8 నుంచి 10 వరకు 2024 మోదీ విదేశ పర్యటన. అంటే మోదీ 3.0 మూడోసారి నెగ్గిన తర్వాత తొలి పర్యటన వచ్చేసి మనకి ఇటలీ జూన్ 13-15 అవుతూ ఉంటారు. G7కి అయితే మనకి అటెండ్ అవుతున్నారు. అండ్ రష్యాకి సెకండ్కి వెళ్తారు. అండ్ థర్డ్ వచ్చేసి మనకి ఆస్ట్రియా అన్నమాట. ఆస్ట్రియా కూడా మనకి చాలా ప్రత్యేకత అని చెప్పొచ్చు. 41 సంవత్సరాల తర్వాత అయితే వెళ్తున్నారు ఆస్ట్రియా. అండ్ రష్యా చూసుకున్నట్లయితే మనకి రాజధాని మాస్కో, కరెన్సీ రూబెల్, పార్లమెంట్ వచ్చేసి మనకి డ్యూమా, నివాస్ వచ్చేసి మనకి కేమ్లిన్. అండ్ మనకి ఆస్ట్రియా అన్ని రాజధానిలో వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఎనర్జీ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అయితే ఉంది మనకి IAEA అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ వ్యాధి మాట. ఇది మనకి కేరళలో వచ్చింది. మెదడును తినే అమీబా మఠం ఇది. కోజికోడ్ మనకి కేరళ వచ్చేసి మనకి స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అంటారు. అలాగే మనకి ఫస్ట్ BJP MP వచ్చేసి మనకి సురేష్ గోపి. అండ్ సౌరయుత విమానాశ్రయం వచ్చేసి మనకి కేరళకు వచ్చి. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి 2024 SCO వార్షిక సదస్సు వచ్చేసి మనకి 2024 రోజు మనకి కజకిస్తాన్లో అయితే మనకి నిర్వహిస్తారు. కజకిస్తాన్ రాజధాని అస్తానా. అండ్ 10వ దేశం వచ్చేసి మనకి అంటే బెలారస్. అండ్ SCOలో 10వ దేశం వచ్చేసి మనకి బెలారస్ అని చెప్పొచ్చు. అండ్ 2025లో అయితే మనకి SCO సదస్సు పాకిస్తాన్లో అయితే నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఓవరాల్గా ఇది మనకి జూలై 5 2024 కరెంట్ అఫైర్స్ అని చెప్పొచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను చెప్పే కరెంట్ అఫైర్స్ అయితే చాలా షార్ట్కట్గా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. మీరు నోట్స్ రాసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.